హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గో మోటివ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ విచ్ ఈస్ అ సిఐ ఇంజిన్ ఇయర్ ఆఫ్ 1999 దీని యొక్క రివ్యూ చేయబోతున్నాం మనం టుడే. సో జస్ట్ స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. వచ్చేసి మనం బుల్లెట్ యొక్క ఇంజిన్ స్పెక్స్ గురించి మాట్లాడదాం. కమ్ ఆన్, లెట్స్ రైట్ ఇన్ ద వీడియో. సో ఇది వచ్చేసి 346 cc ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 18 bhp అండ్ 32 Newton మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ అ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది వచ్చేసి. ఓకే, అండ్ విచ్ ఈస్ అ 4-speed గేర్ బాక్స్. అండ్ మీరు ఆల్సో చూడొచ్చు ఇక్కడ ఓవరాల్ ఇక్కడ వచ్చేసి బోర్, అండ్ దీని యొక్క బోర్ యొక్క లెంత్ వచ్చేసి 70 mm into 90 mm. దీని యొక్క స్ట్రోక్ లెంత్ వచ్చేసి 70 mm అండ్ డయా వచ్చేసి 90 mm విచ్ ప్రొడ్యూస్ అ హైయెస్ట్ కంప్రెషన్ రేషియో. దీని లోపల అయ్యే మన నార్మల్ రెగ్యులర్ బైక్ కన్నా కంపేర్ చేసుకుంటే ఇది కంప్రెషన్ స్ట్రోక్ అనేది చాలా లెంత్లో అండ్ చాలా ఎక్కువ కంప్రెషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాట్ మనకు ఆ యొక్క థంబ్ రావడానికి అని చెప్పేసి పర్టికులర్లీ ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ 1901లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో బేసిక్గా ఈ యొక్క బుల్లెట్ వచ్చేసి కమింగ్ టు దిస్ పర్టికులర్ ఇంజిన్ వచ్చేసి 1999 మోడల్. సో దీంట్లో మనకు వచ్చేసి దీని హిస్టరీ చూసుకుంటే మనం పర్టికులర్లీ దీని హిస్టరీ చూసుకుంటే యాక్చువల్లీ ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది విచ్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్లో 1901లో. అండ్ ఆఫ్టర్ దాట్ మనకు వచ్చేసి G1 ఇంజన్స్ అనేది వస్తుండే. సో దట్ G1స్కి కంపారిజన్ ఏంటి అంటే విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ 1955 to 1958. సో దానికి డిఫరెన్స్ ఏముంది అంటే కంప్లీట్ సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఫ్యూ థింగ్స్ చేంజ్ ఉంటాయి. సో దాట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా గేర్ లివర్. సో ఏదైతే గేర్ లివర్ ఉందో ఈ గేర్ లివర్ అనేది మీకు డ్యూయల్ గేర్ లివర్ వస్తుంది, అండ్ సమ్ గేర్ సిస్టమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఫ్యూ అదర్ పార్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ అప్పటి రోజుల్లో ఇలాంటి ట్రాఫిక్ లేకపోతుండే, అండ్ ఆల్సో రోడ్స్ ఇంత బాగుండకపోతుండే కూడా. సో దాట్ అప్పట్లో ఆ బండి అంటే నడిచిపోయినాయి. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ బండి నడవడం విచ్ ఇస్ వెరీ రేర్ టు సీ ఆన్ ద రోడ్స్. బట్ సో మెయిన్ డిఫరెన్స్ అది. సో ఆఫ్టర్ 1958 తర్వాత మనకి G2 మోడల్ అనే ఇంజన్స్ అనేవి వచ్చినాయి. సో G2 మోడల్స్ అనేది ఏంటంటే దాట్ వన్ ఈజ్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. బట్ దాని తర్వాత ఏమైంది అంటే మన రెడిచ్ కంపెనీ ఏదైతే రెడిచ్ కంపెనీ ఉందో ఆ రెడిచ్ కంపెనీ అనేది మద్రాస్ మోటార్స్ అని చెప్పేసి చెన్నైలో వాళ్ళకి ఇచ్చారు. సో దట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఫ్యూ బైక్స్ దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టు చెన్నై, అండ్ చెన్నై నుంచి మన ఇండియా మార్కెట్లో వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏదైతే వాల్వ్ అనేది ఉందో ఇక్కడ వచ్చేసి 3 screw వాల్వ్ అనేది ఉంటుంది మీకు. అండ్ ఆల్సో హియర్ ఇక్కడ మీకు అనేది ఏం లేదు. సో దట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అని చెప్పేసి అని ఉంటుంది. సో దట్ దాన్ని అండ్ దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు వెదర్ ఇట్ ఈస్ ఎ B1 ఆర్ G2 ఇంజన్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇది వచ్చేసి పాయింట్ సిస్టమ్ అనమాట. సో వేర్ ద పాయింట్ విల్ బీ సెట్టింగ్. బట్ సో పాయింట్ అంటే ఏంటంటే సో బేసిక్గా మనం కంప్రెషన్ ఎంత అవ్వాలి. ఓకే, సో అండ్ ఆల్సో ద ఇంజిన్ రన్నింగ్ కండిషన్ అండ్ ద బండి స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ దీని యొక్క కంప్రెషన్ ఎక్కడ ఏ డిస్టెన్స్ వరకు కావాలి అని చెప్పేసి మొత్తం కంప్లీట్లీ ఈ పాయింట్లో సెట్ ఉంటుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్లో. సో ఇది ఏంటంటే పాయింట్ సిస్టమ్ ఏంటంటే మీకు హైదరాబాద్లో నౌ డేస్ ఇలాంటి ఈ పాయింట్ సెట్టింగ్ చేసే మెకానిక్లో దొరకాలి అంటే విచ్ ఇస్ వెరీ రేర్ టు ఫైండ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ మీకు దొరికిరు అంటే పట్టేసుకున్నాను. అండ్ మీరు వచ్చి చూసుకోవచ్చు ఇది వచ్చి 4-speed గేర్ బాక్స్, అండ్ రైట్ సైడ్లో గేర్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ అండ్ సిస్టమ్ అనేది ఉంటుంది.
the latest bikes, so దీని యొక్క gear, first gear is towards upwards and remaining 3 gears down చేయాలి, ఓకేనా. 1 is up and the 3 remaining gears are down, okay, which is quite different to the latest motorcycles. And ఈ లివర్ వచ్చేసి ఏంటి అంటే, సో ద గేర్స్ యూ చేంజ్ దిస్, ఈ యొక్క లివర్ అనేది ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది. సో మీరు ఎప్పుడైతే 4th గేర్లో ఉన్నాడో ఇది ఒక టాప్ పొజిషన్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ట్రాఫిక్లో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా న్యూట్రల్కి వెళ్ళాలి అంటే ఈ లివర్ని జస్ట్ క్లచ్ పట్టుకొని లివర్ని మీరు డైరెక్ట్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినారు అంటే మీరు డైరెక్ట్గా న్యూట్రల్కి వచ్చేస్తారు, ఓకేనా. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండ్ దిస్ ఆర్ ద యూనిక్, I can say this are the unique things nowadays, which makes a unique feel of the vintage enthusiastic, okay. And ఇది వచ్చేసి టైమింగ్ గేర్ యొక్క సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ టైమింగ్ గేర్స్ అనేది సెట్ చేయడం ఉంటుంది. సో దీని లోపల ట్యాపెట్స్ అనేది ఉంటుంది. సో నవేడేస్ వచ్చేసి మన లేటెస్ట్ వెహికల్లో హైడ్రాలిక్ ట్యాపెట్స్ అని ఉంటాయి, బట్ దీంట్లో వచ్చేసి మన ఐరన్ ట్యాపెట్స్ అనేవి ఉంటాయి. సో ట్యాపెట్స్ ఇస్ నథింగ్ బట్ లోపల ఏదైతే కంప్రెషన్ స్ట్రోక్ యొక్క లెంత్ అండ్ ట్యాపెట్స్ని సెట్ చేసి దాని బేస్ మీద మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, okay, and the pickup. So this all depends on the tappets and the valve, the tappets and the timing gears, okay. So actually coming to this engine, so this has మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంజిన్ మీరు సర్వీస్ చేయాలి అంటే which makes less maintenance cost, but the only thing is మీరు టాప్అప్ చేయాల్సింది గేర్ ఆయిల్ అండ్ ద ఇంజిన్ ఆయిల్ అండ్ ది క్లచ్ ఆయిల్, okay. So here are the gear box and this is completely, ఇది వచ్చేసి మొత్తం ఇంజిన్ అసెంబుల్డ్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కంప్లీట్లీ అ క్లచ్ అసెంబుల్డ్, ఓకే. కమింగ్ టు ద ట్యాంక్, సో ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 14 liters ఆఫ్ పెట్రోల్ ట్యాంక్. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి మోనోగ్రామ్స్ విచ్ ఈస్ అప్పట్లో ఇట్లా మోనోగ్రామ్స్ అనేది వస్తుండే, బట్ లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి మీకు స్టిక్కర్స్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ హ్యాండ్ ప్రింటెడ్ యొక్క లైనింగ్, సో విచ్ మేక్స్ ఎ యూనిక్ ఆన్ దిస్ పర్టికులర్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్. సో కమింగ్ టు హియర్, సో ఇది వచ్చేసి దీని యొక్క హ్యాండిల్ వచ్చేసి నేను ఇది ఆఫ్టర్ మార్కెట్ వేయించి ఉండే విచ్ ఈస్ అ G2 మోడల్ టైప్ ఆఫ్ హ్యాండిల్ బార్. సో ఇక్కడ ఇది వచ్చేసి దీని యొక్క హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇది ఒక టిప్పర్ ఆన్ అండ్ ఆఫ్, ఇది ఇండికేటర్స్ వచ్చేసి హారన్. అండ్ కమింగ్ టు దిస్, సో దిస్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్. ఇది వచ్చేసి ఏంటంటే పర్టికులర్ డీకంప్రెసర్ లివర్. సో బేస్డ్ ఆన్ డీకంప్రెసర్ లివర్ విల్ గెట్ టు నో హౌ టు స్టార్ట్ ద బైక్. సో మనం చూద్దాం తర్వాత, నేను చూపిస్తాను మీకు ఎట్లా స్టార్ట్ చేస్తారో ఏందో. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి ఓవరాల్ ద మీటర్ విచ్ ఈస్ ఆఫ్టర్ మార్కెట్ నేను వేయించుండే. యాక్చువల్లీ మనకి ఈ టైప్ ఆఫ్ మోటార్ సైకిల్లో మనం వేసుకోవచ్చు, లైక్ ఆఫ్టర్ మార్కెట్ వచ్చేసి స్మిత్ కూడా ఉన్నాయి విచ్ ఇది కంప్లీట్లీ ఉల్టా ఉంటుంది విచ్ రీడ్స్ ఫ్రమ్ మైల్స్ పర్ అవర్. సో ఇది వచ్చేసి హ్యామ్ మీటర్. సో హ్యామ్ మీటర్ ఏంటి అంటే బేసిక్గా మీరు ఏదైతే చెప్పానో ఇంతకుముందు డీకంప్రెసివ్ అయితే చూపించాను. సో ఇది మీరు డీకంప్రెస్ చేసుకుంటూ కిక్ కొడితే వెనెవర్ ఈ యొక్క ముళ్ళు అనేది మీకు మధ్యలో వస్తుంది అప్పుడు కిక్ కొడితే దాని కంప్రెషన్ అనేది దాని యొక్క సిలిండర్లో ఫిల్ అయినప్పుడు ఇది మిడిల్లోకి వస్తుంది. సో అప్పుడు మీరు ఎప్పుడైతే కిక్ కొడితే అప్పుడు బండి ఓన్లీ 1 కిక్లో స్టార్ట్ అవుతుంది. ఐ విల్ షో యూ లేటర్, నేను చూపిస్తాను ఎట్లా చేస్తారో. సో కమింగ్ టు దీని యొక్క ఫ్రంట్ హాలోజన్ బల్బ్. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఓవల్ షేప్ ఆఫ్ హాలోజన్ బల్బ్ విచ్ మేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ అ యూనిక్ అండ్ వింటేజ్ లుక్. సో ఇది వచ్చేసి హాలోజన్ బల్బ్ అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి నేను జస్ట్ వేయించిన ఉండే ప్రీవియస్గా వేరే బైక్ది ఉంటే అది తీసుకొని వచ్చి వేయించిన ఉండే. జస్ట్ ఇగ్నోర్ దిస్ ఇయర్. సో కమింగ్ టు దిస్ ఆర్ హ్యావ్ ఎ టెలిస్కోపిక్ డ్యూయల్ సస్పెన్షన్. సో అప్పట్లో వెహికల్లో వచ్చేసి టెలిస్కోపిక్ డ్యూయల్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ విచ్ హ్యాస్ అ 19 inches ఆఫ్ వీల్ సైజ్ మీరు చూస్తున్నారో లేదో, ఇక్కడ 19 inches ఆఫ్ వీల్ సైజ్ ఉంటుంది అండ్ దీని యొక్క రిమ్స్ వచ్చేసి స్పోక్ వీల్స్. అండ్ కమింగ్ టు దీని హబ్, యాక్చువల్లీ దీనికి వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, బట్ ఇది ఏంటంటే నేను ఆఫ్టర్ మార్కెట్ వేయించిన. సో ఇది వచ్చేసి బేసిక్గా మనకి ఓల్డ్ మోడల్ యొక్క ఇది సైకిల్ హబ్స్ కూడా దొరుకుతాయి. బేసిక్గా దీన్ని సైకిల్ హబ్స్ అంటారు. ఓల్డ్ మోడల్ యొక్క సైకిల్ హబ్స్ కూడా దొరుకుతాయి, బట్ అది ఏంటి అంటే అప్పట్లో సైకిల్ హబ్స్ ఎట్లా అంటే కంప్లీట్లీ మీరు టైర్ పంక్చర్ అయింది అనుకోండి, లైక్ మీరు టైర్ పంక్చర్ అయితే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, లైక్ మెకానిక్కి ప్రాబ్లం అవుతుంది, లైక్ టైర్ పంక్చర్ చేసేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఏంటంటే నేను చాలా ఫైండ్ అవుట్ చేస్తే దొరికింది నాకు విచ్ కమ్స్ విత్ ద ఓల్డ్ మోడల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే, సో ఇట్ మీన్స్ మీరు ఏదైతే లేటెస్ట్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయో సో అవి ఎట్లా తీస్తారో అంత సింపుల్గా తీయొచ్చు, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ సైకిల్ హబ్స్ అనేది ఉంటుంది. సో విచ్ మేక్స్ అ వింటేజ్ ఫీల్ టు అస్ అండ్ ఆల్సో విచ్ ఈస్ వెరీ ఈజీ can accessible and ఈజీగా తీయొచ్చు అండ్ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ యూనిక్ థింగ్ బట్ దట్ ఐ లవ్ విచ్ ఈస్ ద సైకిల్ హబ్స్. ఏదైతే మన G2 మోడల్ G1 మోడల్ వస్తాయో సేమ్ అవే డిఫరెన్స్. ఇది వచ్చేసి మడ్ గార్డ్స్ విచ్ ఈస్ 1999 మోడల్ ఆఫ్ మడ్ గార్డ్స్. సో దీని యొక్క కంప్లీట్ వచ్చేసి నెంబర్ ప్లేట్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది
మీరు చూడొచ్చు దీని యొక్క ఇంజిన్ స్పెక్స్ దగ్గర వచ్చేసి మీరు ఓవరాల్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. బట్ సో ఇది వచ్చేసి ఇంజిన్ విచ్ ఈస్ అ టైప్ సి ఆఫ్ బెండ్ పైప్. సో మన కంపేర్ టు లేటెస్ట్ మోడల్ వచ్చేసి మనకి యూ టైప్ ఆఫ్ బెండ్ పైప్స్ వస్తుంది. సో మళ్ళీ దాంట్లో మీకు క్యాటలిక్ కన్వర్టర్స్ అండ్ ఫిల్టర్స్ ఇంక్లూడెడ్ వస్తుంది. సో దాట్ అది ఏంటంటే మన కార్బన్ ఎమిషన్ మన ఎన్విరాన్మెంట్కి నామ్స్ ప్రకారంగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ యూ మోడల్ యొక్క మీకు బెండ్ పైప్ తీసారు. బట్ దీంట్లో కంప్లీట్లీ సి టైప్, సో విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్స్ ఇన్సైడ్. సో కంప్లీట్లీ ఫ్రీ టు ఫ్లో అనమాట. సో లోపల మీకు ఏ కంప్రెషన్ ఏ ఫిల్టర్స్ ఉండవు, ఏ క్యాటలిక్ కన్వర్టర్స్ ఉండవు. సో మీరు ఇది కంప్లీట్లీ సో దాట్ దీనికి ఏంటంటే మీకు థంబ్ అనేది ఎక్కువ ఫీల్ వస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే కంప్లీట్లీ ఇంజిన్ నుంచి వచ్చే అవుట్పుట్ మొత్తం మీకు బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద లేటెస్ట్ బైక్స్ ఏంటి అంటే మీకు దాంట్లో క్యాటలిక్ కన్వర్టర్ ఉంటుంది విచ్ మోస్ట్లీ హార్మ్ఫుల్ గ్యాసెస్ని బయటికి రిలీజ్ చేయకుండా ఆ క్యాటలిక్ కన్వర్టర్ అనేది ఆపేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ నాకు. బట్ కంపేర్ టు ద లేటెస్ట్ మోడల్స్, సో దీనికి అడ్వాంటేజ్ ఉండాలో దానికి ఉండాలి ఆబ్వియస్లీ. బట్ ద సి టైప్ ఐ ప్రిఫర్ ఫ్రమ్ మై అండ్. ఓకే, సో కమింగ్ టు హియర్ ఇది వచ్చేసి సైలెన్సర్. నేను వచ్చేసి ఇది మద్రాస్ ఒరిజినల్ సైలెన్సర్ వేయించాను. సో దీంట్లో ఏం ఫిల్టర్స్ లేవు, ఏం లేవు, కంప్లీట్లీ ఫ్రీ ఫ్లో. ఓకే, సో కమింగ్ టు హియర్ ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ బాక్స్ విచ్ ఇస్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్. ఓకే, సో వీ హ్యావ్ టు చేంజ్ ద ఫిల్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసింగ్ అండి. అండ్ కమింగ్ టు హియర్ ఇది వచ్చేసి జాపన్ మెకుని కార్బొరేటర్ విచ్ కమ్స్ విత్ ద బైక్ ఒరిజినల్లీ. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒరిజినల్. ఇది వచ్చేసి చోక్ లివర్. సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి చోక్ అండ్ దిస్ ఇస్ ద చోక్ అండ్ దిస్ ఇస్ ద కార్బొరేటర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఎయిర్ ఫిల్టర్ పైప్ మీరు చూడొచ్చు. అండ్ కమింగ్ టు హియర్ సో బేసిక్గా ఇది వచ్చేసి రే షాక్ అబ్జర్వర్. యాక్చువల్లీ ఇది నేను ఎలక్ట్రికల్ బైక్ వేయించాను. సో యాక్చువల్లీ దీనికి వచ్చి స్టాండర్డ్ వస్తుంది. సో ఇది బండి వచ్చేసి స్టాండర్డ్. ఇది నేను మార్చాలి ఫ్యూచర్లో. సో ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు చేంజ్ ఇట్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ సమ్ చేంజెస్. ఇంకా చాలా చేంజెస్ చేయాలి బండిలో. సో యాక్చువల్గా కంపేర్ టు స్టాండర్డ్ వచ్చేసి దీనికన్నా కొంచెం హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో దట్ మీకు ఏదైతే వే ఉందో అది కొంచెం కిందికి కనిపిస్తుంది రేర్ పార్ట్ వచ్చేసి. ఓకే, సో కమింగ్ టు దిస్ రేర్ వీల్. సో దిస్ రేర్ వీల్ ఈజ్ ఆల్సో హ్యావ్ 19 inches ఆఫ్ టైర్ సైజ్ విచ్ ఈజ్ ఆఫ్ 3.50-19 inches. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సైకిల్ హబ్స్. యాజ్ మీ ఆల్రెడీ చెప్పాను, నాకు ఐ లవ్ సైకిల్ హబ్స్ విచ్ గివ్స్ అ సేమ్ ఫీల్ యాజ్ లైక్ ఏ ఓల్డ్ G1 G2 మోడల్, బట్ ద టెక్నాలజీ ఈజ్ ద సేమ్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాక్. సో ఇది వచ్చేసి రేర్ మడ్ గార్డ్. మీరు చూడొచ్చు ఆ యూ టైప్ ఆఫ్ రేర్ మడ్ గార్డ్. సో విచ్ కమ్స్ విత్ యూసీ ఇంజన్ మోడల్స్ ఆల్సో. యూసీ ఇంజన్ మోడల్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రేర్ లైట్, రేర్ టేల్ లైట్ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద నెంబర్ ప్లేట్. ఓకే, అండ్ కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్ హియర్ ఇస్ ద చైన్ స్ప్రాకెట్. ఓకే, బట్ కమింగ్ టు ద మీరు యూసీ మోడల్ చూసుకుంటే, మీరు ఈ యూసీ మోడల్కి చూసుకుంటే మీరు దిస్ అయితే చైన్ స్ప్రాకెట్ సెట్ ఉందో కంప్లీట్లీ ఇది మీకు రైట్ సైడ్లో ఉంటుంది. బట్ ది ఓల్డ్ మోడల్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, ద ఓన్లీ డిఫరెన్స్ బికాస్ ద క్లచ్ అసెంబుల్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మీకు కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ స్ప్రాకెట్ అసెంబుల్ చేయడం జరిగింది. బట్ ద లేటెస్ట్ మోడల్స్ మీకు ఎట్లా అంటే కంపేర్ టు ద సిఐ ఇంజిన్స్ అండ్ ద యూసీ ఇంజిన్స్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ సో where basically the use is nothing but unit construction engine. So unit construction is nothing but in the ante meeru clutch assemble and the gear assemble and the overall engine parts completely unique constructed ayi undi only one engine lo meeru only one time top up cheskunte sarputundi. But in these bikes lo meeru em cheyali ante like engine lo clutch engine lo oil top up cheyali, clutch lo oil top up cheyali and gear box lo top up cheyali. సో దాట్ మీకు ఏంది అంటే ఇప్పుడు క్లచ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఓన్లీ ఇక్కడ క్లచ్ అసెంబుల్ని మాత్రమే మెకానిక్ చూసి చేస్తారు. బట్ in the UC engines the main difference is, for example మీరు గేర్ బాక్స్ పోయితే మొత్తం ఇంజన్ మొత్తం గేర్ ప్రాబ్లమ్ చేయాలి. బట్ దీంట్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేర్ బాక్స్ వచ్చింది అనుకో, ఈజీగా గేర్ బాక్స్ తీసేసి మీరు రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. దెర్ ఆర్ ఫ్యూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఓల్డ్ బైక్కి న్యూ బైక్కి కూడా. బట్ కమింగ్ టు దిస్ బైక్, సో ఇప్పుడు ఈ మోడల్లో ఇప్పుడు ఈ యొక్క మోడర్న్ జనరేషన్లో పర్టికులర్లీ ఎవరైతే వింటేజ్ ఎంతూజియాస్టిక్స్ ఉన్నారో, ఐ కెన్ ఫీల్ వింటేజ్ ఎంతూజియాస్టిక్స్ ఉన్నారో, ఐ కెన్ ఈజీలీ టెల్ దెమ్ వాళ్ళకి దే ఫీల్ వాట్ ఈస్ ద రియల్ బుల్లెట్. ఐ మీన్ వాట్ ఈస్ ద బుల్లెట్ ఫీల్స్ ఆర్ రియల్లీ యాక్చువల్లీ. దీనిలో వచ్చే థంబ్ మీకు రియల్ బుల్లెట్లో అస్సలు రాదు యూసీ ఇంజన్లో. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రన్ ఆన్ ద మోడర్న్ రోడ్స్ అండ్ ఇట్ వెరీ ఈజీ టు మెయింటెనెన్స్ ఆల్సో. అఫ్ కోర్స్ ఇది కూడా మీకు ఈజీగా మెయింటెనెన్స్ అవుతుంది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ విచ్ ఈస్ హెవీ వెయిట్ which is made is completely a cast iron engine. But nowadays ఏంటంటే which is mixed with aluminium, ఏంటంటే అల్యూమినియం కూడా మిక్స్ అయి ఉంటుంది దాంట్లో. సో మీకు అంత హెవీ వెయిట్ కూడా అనిపించదు కంపేర్ టు ద సిఐ ఇంజిన్స్. కమాన్ ఇప్పుడు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. కమాన్ వచ్చేయండి, స్విచ్ ఆన్. సో దిస్ ఇస్ ద డీకంప్రెసర్ లివర్. కమాన్ విల్ స్టార్ట్ నౌ. లివర్ వచ్చేసి కంప్లీట్లీ కిందికి ఉంది సో దట్ ద వెహికల్ ఈజ్ ఇన్ న్యూట్రల్ నౌ. ఓకే,
సో కమాన్ చూసుకోవచ్చు, డీకంప్రెసర్ ఇలా ప్రెస్ చేశాను సో దట్ ది కంప్రెషన్ అనేది జరిగింది. చూస్తున్నారా బైక్ ఎలా స్టార్ట్ అయిందో. సో దిస్ ఈస్ ద యూనిక్ థింగ్ దట్ ఐ కెన్ సీ ద ఓల్డ్ బుల్లెట్కి లేటెస్ట్ బుల్లెట్కి ఉన్నాయి. ఓకే, మీరు చూసుకోవచ్చు. చూసారా దీని ఎట్లుందో, మీరు బీట్ చూస్తున్నారా దీని ఎట్లుందో. సో దిస్ ఈస్ ద యూనిక్ థింగ్ అండి, మీరు చూస్తున్నారు. ఇది అండి ఈరోజు మన వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బుల్లెట్ 350cc 1999 మోడల్ రివ్యూ చేయడం జరిగింది. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద గో మోటివ్ ఛానల్. And thank you so much. See you, goodbye, and see you in the next video.